దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, శోధన సహించిన వాడు ధన్యుడు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1:12 దేవుని వాక్యంలాగా రాయబడింది, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ చూసినట్లయితే ఈ శోధన బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మన స్నేహితులుగా ఉంటాయి ఆత్మీయ జీవితంలో. ఈ శోధన సహించినప్పుడు మనం ధన్యులం. దేవుడు మనకు వాగ్దానం చేయబడినటువంటి జీవ కిరీటం మన ఎద్దుకు వస్తుంది. జీవ కిరీటం ఎప్పుడు ఎల్లవేళలా ఆయనతో జీవించే కిరీటం. ఆయన నామాన్ని బట్టి మనం పరిచయం చేసినప్పుడు, ఆయన నామాన్ని బట్టి మనం ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అది ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళదు. మనం ఎంతవరకు ఈ శోధన సహించగలం? చాలామంది ఈ శ్రమలో, బాధలు, శోధనలు ఏంటండి ఇంకెక్కువైపోతున్నాయి. ఇంత దేవుడు శోధన, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే సువర్ణం అయిపోతాం. శ్రమల్లో నేను అతని తోడే ఉండేదను, అతను విడిపించి గొప్ప చేస్తాను. శ్రమలు ఎన్ని వస్తే ఆ శ్రమల ద్వారా దేవుడు అంత ప్రతిఫలం, అంత బహుబలమైన సాక్షిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకనే శ్రమ, శోధన, బాధలకి మనం జడియకూడదు. సహించగలిగినయే దేవుడు మనకిస్తారు, సహించలేనివి దేవుడు మనకివ్వడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచున్నానని అనకూడదు. నేను దేవుడి చేత శోధన గురయ్యని అనకూడదు. ఆయన ఎవరికి శోధన పంపిడు. ఆయన శోధనకి పంపించే దేవుడు కాదు, శోధనలోంచి మనం విడిపించే దేవుడు ఆయన. అందుకనే శ్రమలు మనకేమిస్తాయంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఇస్తాయి, దేవుని పోలికను మనకిస్తాయి. దేవుని అడుగుజాడలను నడవటానికి మనకి ఇది ఏం చేస్తాయంటే దోహదపడేటట్టు చేస్తాయి. కీర్తన గ్రంథం 119 కీర్తన కూడా, నేను శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడైతే ఈ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకునిచున్నాను అనే సాక్ష్యాన్ని బట్టి మనం కూడా శోధనకు సహించినప్పుడు జీవ కిరీటం దేవుడు మనకిస్తాడు. ప్రార్థన, ప్రభా శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నావు. మా ఎదురు ఉన్నటువంటి వాక్యం వింటున్న ప్రజలందరి జీవితాల్లో ఎన్ని శోధన, బాధలు, వేదనలు ఎన్నో ఆవరించి ఉన్నా మాకు జీవ కిరీటం మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.